శ్రీనివాస పరా వేదాః శ్రీనివాస పరామఖాః శ్రీనివాస పరా సర్వే తస్మాదన్యం న విద్యతే అన్యత్ సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్. సర్వయజ్ఞ తపఃఫలం కంటే 1,000,000 రెట్లు ఫలితం శ్రీనివాసస్వామి సేవ వల్ల కలుగుతుంది. తపో దానాదులు కూడా అంతే అని చెప్పి స్పష్టంగా దివ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చెప్పడం జరిగింది. ఈనాడు భద్రగజాలని మనం వీక్షిస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాల్లో అశ్వములు, వృషభములు, అలాగే భద్రగజములు 3 వెడుతూ ఉంటాయి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని చెప్పి శృతి స్వామిని కీర్తిస్తూ ఉన్నది కనుక స్వామివారి రాజశమునకు ప్రతీకగా అశ్వములు, ధర్మమునకు ప్రతీకగా వృషభములు, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఐశ్వర్యానికి ప్రతీకగా గజరాజములు వెడుతూ ఉన్నాయి. అందులో స్వామి లక్ష్మీహారాన్ని ధరించాడు. దాన్ని మనం చక్కగా వీక్షించాలి. ఈరోజు ఎన్నో ఆభరణముల మధ్య ఆ లక్ష్మీ రూపాలన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. స్వామి వివిధ ఆభరణములను అలంకరించుకున్న వక్షస్థలంపై మహామేరు పచ్చ ఆ కౌస్తుభము ధరించి ఉన్నాడు. అంటే కుమ్ అంటే భూమి, స్తుభము ఆవరించిన చోట, అంటే భూమి ఆవరించిన చోట ఉండేటువంటి ఆ మణిని స్వామి వక్షస్థలంలో ధరించాడు. కౌస్తుభం ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది కనుక భూమి ఆకర్షిస్తుంది అనేటువంటి విషయాన్ని భాగవతంలో చెప్పి అందుకని విష్ణువు ఆ యొక్క కౌస్తుభాన్ని ధరించాడు. ఆ తర్వాత పాలకడల్లో కౌస్తుభాన్ని విష్ణువు ధరించిన తరువాత విష్ణువును చూసి ఆకర్షితురాలే లక్ష్మి ఆయన వక్షస్థలాన్ని అలంకరించింది అని చెప్పి వ్యాఖ్యాతలు తెలియజేశారు. దివ్య ప్రబంధానుసంధానం తిరుమల క్షేత్రంలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. ఏ దమవిత్సిఖామణులు అహీన శయాను ప్రపత్తి వాసనాస్వాదము గుల్చుచున్ మలయశైల మరుత్తులు తేటిరీతి సశ్రీ దయితంబుగా సహజరిష్ణువు చేయుదురు అట్టి ఆదిమ ద్వాదశ సూర్యవర్యుల పదంబులు మానసవీధి గుల్చదన్ అని చెప్పి అటువంటి మహానుభావులైన ఆళ్వారులు 12 మంది, అందులో 200 పాశురములు వెంకటేశ్వరుని గురించి కీర్తించారు ఆళ్వారులు. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. 12 మంది ఆళ్వారులను భక్తిలో మునిగి తేలారు. అలా భక్తి సందేశాన్ని మనకిచ్చి శ్రీనివాస పదభక్తిని మనకు కలిగించారు. ఆ అరవిందాక్ష పదారవింద మకరంద సంసేవాసక్తిలోనే గరుడు తరిస్తూ ఉన్నాడు. వాహీభవత్ ఖగేశ్వర కరస్రవత్ అంఘ్రి సరిదంబులకు సురల్ శిరసులొగ్గా అన్నాడు సారంగుతమ్మయ్య వైజయంతి విలాసంలో. వాహీభవత్ ఖగేశ్వర కరస్రవద్ అంఘ్రి సరిదంబులకు ఏమిటి? గరుక్మంతుడి చేతుల్లోంచి గంగాభవాని వస్తూ ఉన్నదా? దానికి అష్టదిక్పాలకులు వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులు అందరూ కూడా తల ఉంచి ఉన్నారా అంటే అలా కనిపిస్తూ ఉంటుంది లోకంలో. ఎందుకంటే విష్ణు పాదోద్భవాగంగా విష్ణు పాదముల నుంచే గంగ వచ్చింది. అయితే ఆ గంగ ఉద్భవించినటువంటి ఆ పాదద్వయమును తన హస్తద్వయంలో గరుడాళ్వార్లు ఉంచుకున్నారు కనుక గరుడుని చేతుల్లోంచి గంగ స్రవిస్తూ ఉన్నది, ఉద్భవించిందేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. కనుక శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తి వై, అటువంటి గంగాజనకుడైనటువంటి ఆ శ్రీనివాసుని ఆశ్రయించడం కన్నా మరి ఇంకా ఏమీ ఉత్తమమైనటువంటిది లేదు. అయ్యో నేను పాపినే అని ఎవరూ భయపడవలసినటువంటి అవసరం లేదు. నేను పుణ్యాత్ముడని కూడా గర్వించకూడదు. శ్రీనివాసుని అనుగ్రహం పొందడంలో అందరూ సమానులే. కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఎక్కువ తక్కువ అనే భేదం, నీచులు మహాత్ములు అనేటువంటి తారతమ్యం లేదు. శ్రీనివాస భక్తులు అందరూ కూడా పూజ్యులే. శ్రీనివాస భక్తులను సేవించడమే జన్మ చరితార్థం చేసేటువంటి అంశం. ప్రపన్నులైన వారికి
మీ దాసుల శ్రీపాద తీర్థము శిరసా వహించడమే సకల పుణ్యనదీ స్నానములు. త్రికాలంబుల ఆచార్య వందనములే సంధ్యావందనములు. అభ్యాగత శ్రీ వైష్ణవులను ఉపచరించిన వాక్యములే గాయత్రీ మంత్ర జపములు. పూర్వాచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానాలే వేదపారాయణలు. ఆచార్యోక్త స్వరూప గ్రంథానుసంధానములే వేదపారాయణులనే సత్యం తెలుసుకున్నటువంటి వారి యొక్క జ్ఞానాగ్నియందు కామక్రోధములనేటువంటి సమిధలు వ్రేల్చటమే ఔపాసనము. ఆర్తులైన వారికి శ్రీ వైష్ణవ మార్గములు ఉపదేశించడమే అతిథి సత్కారము. తాత ముత్తాతల వలె ఉండటమే దేవపితృ సంతర్పణలు. స్వామి తిరువారాధన చేయటమే సకల యజ్ఞముల యొక్క ఫలితము. వేదోక్తమైన కర్మ నియమముల ఫలములు ఇలా సిద్ధిస్తాయని గ్రహించాలి. అదుగో లక్ష్మీదేవత విష్ణువుని ఆవరించి ఉంది. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ, కరతల కమలే సర్వదా దానలక్ష్మీ, దోర్దండే వీరలక్ష్మీ, హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ, ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ, నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ, సర్వాంగే సౌమ్యలక్ష్మీ, మయితు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ. శ్రీనివాసుడిని ఆవరించి ఉండేటువంటిది ఆ లక్ష్మీదేవతే. దాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా కనులారా చక్కగా వీక్షించాం. ప్రత్యక్షంగా వెంకటాచలంలో మనం స్వామిని దర్శిస్తూ ఉన్నాం. మన భక్తే ఒక వారధిగా శ్రీనివాసుడు ఖండాంతరాల్లో ఉండేటువంటి వారికి కూడా కరుణిస్తూ ఉన్నారు. ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి గరుడాళ్వారులపై ఉండేటువంటి శ్రీనివాసుని దర్శనం అద్భుతమైనటువంటి దివ్యానుభవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అదిగో స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని ఇతోధికం చేసేటువంటి అంశాలు ఎన్నో మనకి ఇక్కడ స్థిరంగా ఉంది. వెల్లగొడుగుల కింద మకర తోరణం కింద గోవిందుడు వివిధాభరణ భూషితుడై తులసిని ప్రత్యేకంగా ధరించి ఉన్నాడు. స్వామివారికి తులసితో ఆరాధన జరుగుతుంది. ఆ తులసిని తీసి ఆరాధన తరువాత శిరస్సుపై ఉంచుతారు. అంటే విష్ణుప్రియా తులసి అంటే ఆ విష్ణుదేవుడికి తులసి అంటే ఎంత ప్రీతో చూడండి. ఆ విష్ణువు తులసిని అంతగా ఇష్టపడతాడు. అందుకే విష్ణు ప్రసాదము పైన తులసిని ఉంచడం సత్సంప్రదాయమని కూడా మనకి ఆచార్యులు ప్రబోధిస్తూ ఉంటారు. అటువంటి ఆచార్య వందనాన్ని ఈరోజు చేస్తూ మనం దివ్యమైనటువంటి శ్రీనివాసుణ్ణి గరుడునిపై దర్శించి ధన్యులమవుతూ ఉన్నాం.